తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా కూడా చాలా మర్డర్లు చూసుకుంటూ వచ్చాము. అయితే దోస్తుల మధ్య జరుగుతున్నటువంటి పంచాయతీల వల్ల మర్డర్లు జరిగినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ప్రేమకు సంబంధించినటువంటి హత్యలు చూసాం. అయితే ఇవన్నీ కూడా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రివర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదనేది పెద్ద ఒక స్టోరీ అయిపోయింది. అంటే ఎందుకంటే హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పలు శాఖలను కూడా ఆయనతో పాటు పెట్టుకున్నాడు. ఒకటి హోంశాఖ, అదొకటి మున్సిపల్ శాఖ, తర్వాత ముఖ్యమంత్రి గారి స్థానం ఆయన దగ్గరే ఉన్నది. అందువల్ల పోలీస్ సంబంధించినటువంటి వ్యవస్థ కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయట్లేదు. హోంశాఖ మంత్రి లేనప్పుడు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ వస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదే మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మినిస్టర్ కూడా ఆయనే ఉండడం వల్ల పలు శాఖలకు సంబంధించినటువంటి ఆయన దగ్గర పెట్టుకొని ఏ శాఖ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తలేరు అనేది పెద్ద ఎత్తున ఆయనపై వస్తున్నటువంటి విమర్శలు. అయితే ఇప్పుడు ఈరోజు ఎందుకు ఈ యొక్క లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నామంటే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచిపల్లికి సంబంధించినటువంటి సతీష్ అనే యువకుడు అదే గ్రామానికి సంబంధించినటువంటి యువతి ప్రేమించుకోవడం, ఆ ప్రేమించుకున్నటువంటి తరుణంలో ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే పెళ్లి సంబంధాలు చూస్తున్నటువంటి తరుణంలో ఆయనకి ఏం చేయాలో తోచక ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ అనే మెసేజ్ చేసిన తర్వాత అక్కడ కుటుంబీకులకు పెద్ద ఎత్తున ఇక ఎవరికైనా కోపం వచ్చినటువంటి తరుణంలో మాట్లాడి మందలించి వద్దామనుకున్నారా, లేకపోతే కావాలి అని కొట్టి చంపేద్దామని అనుకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోయి కర్రలతో సతీష్ అనే యువకుని కొట్టి మరి చంపడం జరిగింది. అయితే ఆ కొట్టి మరి చంపడం తర్వాత ఎందుకు దీనికి కారణం ఏంటి, అసలు ఎందుకు కొట్టిరు అనేది ఒక గ్రామ పెద్దలు అడిగినటువంటి తరుణంలో ఈయన నా బిడ్డ గురించి ఐ లవ్ యూ అని చెప్పేసి ఇద్దరు కలిసినటువంటి పోస్ట్ పెట్టడం వల్ల దుమారం రేగి ఆయన కొట్టి చంపేశామనేది కూడా క్లియర్గా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రేమ అనేది ఈ మధ్యకాలంలో చావులకు కారణమవుతా ఉన్నది. నిన్నగాక మొన్న మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఇద్దరు యువకుడు యువతి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని 4 నెలలైనటువంటి సమయంలో ఆ 4 నెలల తర్వాత కూడా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబం వచ్చి ఆ కుటుంబం మొత్తానికి మళ్ళొకసారి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టిన తర్వాత ఆ అమ్మాయిని కాలు చేతులు కట్టేసి కారులో తీసుకుపోయి పెద్ద ఎత్తున హంగామా సృష్టించినటువంటి దాఖలాలు కనిపించినాయి. అయితే ప్రేమించడం తప్ప అంటూ కూడా యూత్ ఒకవైపు మాట్లాడుతుంటే ప్రేమ లేదు గీమ లేదు అంటూ కూడా పెద్ద మనుషులు మాట్లాడుతున్నటువంటి తరుణం. ఇవన్నీ కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. మరొక విషయం ఏంటి అంటే ఈ అన్ని సందర్భాలు పూర్తి స్థాయిలో ప్రేమిస్తే కొట్టి చంపుతారా, ప్రేమిస్తే కళ్ళల్లో కారం కొడతారా, ప్రేమిస్తే కాలు చేతులు కట్టేస్తారా, ఇవన్నీ కూడా యూత్ నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్స్. అయితే పెద్ద మనుషులు చెప్తా ఉన్నది ప్రేమ లేదు గీమ లేదు, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చదివించింది మీరు బాగుపడాలని కదా అంటూ కూడా యువకులకు తల్లిదండ్రులు చెప్తా ఉన్నటువంటిది. కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా మిస్ అయింది అంటూ కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉంటే ఆ విషయాన్ని నిజం చేసేటట్టుగా మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. నిన్న నార్సింగికి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఏరియాలో 3 ఫ్రెండ్స్ కూర్చొని తాగుతున్నటువంటి తరుణంలో ఇద్దరు కలిసి కిరాతకంగా యాదగిరి అనే యువకుడిని చంపడం జరిగింది. మరి వీళ్ళు కూడా ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఇక్కడ యాదగిరి హిందూ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ జరిగిన దాని మీద కూడా పెద్ద దుమారం జరుగుతూ ఉన్నది. ఇక్కడ సరూర్నాకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రేమకు సంబంధించినటువంటి దాని మీదనే నడి రోడ్డు మీద నరికినటువంటి, అంటే మతం వేరు అంటూ కూడా నడి రోడ్డు మీద నరికినటువంటి దాఖలాలు కనిపించినాయి. అయితే మొత్తానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు మూసి ముంచేస్తూ ఉన్నది హైదరాబాద్ను అంటూ, ఒకటి ప్రేమించినటువంటి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, చంపేస్తూ ఉన్నారు అనే దాని మీద మరొకటి, దీని మీద లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉన్నారు, హోంశాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు అనే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి అనే దాని మీద ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్తా ఉన్నాయి. కానీ ఎవరు కూడా యూత్కి సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. ఎందుకని చంపుతా ఉన్నారు, ఎక్కడి నుంచి ఎందుకు చంపాల్సినటువంటి అవసరం ఏమున్నది, మందలిస్తే అయిపోతుంది కదండి. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారంలో ఇది పక్కన పెట్టి దోస్తాన్లో మర్డర్ అయినటువంటి ఆ సంఘటనలు అన్ని పక్కన పెడితే గుంటూరుకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గుంటూరు జిల్లాలో కూడా ఇదే సంఘటన జరిగింది. ఇద్దరు ఒకే గ్రామానికి సంబంధించినటువంటి గోపికృష్ణ మరి ఆయన లవర్ యువతి, ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేయాలి అని చెప్పేసి తల్లిదండ్రులను అడగడంతో వాళ్ళు మందలించడంతో
ఇక వేరే పెళ్లి చేస్తారనే భయంతో గోపీకృష్ణ ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది. తర్వాత ఆ యువతి కూడా ఆయన చనిపోయినటువంటి బాధను తట్టుకోలేక మనస్తాపానికి గురై ఆమె కూడా ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది. అంటే యూత్ అంతా కూడా ప్రేమ చుట్టూ తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ కూడా కులాలు మతాలు అంటూ ఒక ధోరణి చూస్తూ ఆ కులాలు మతాల మధ్య చిచ్చు అవుతూ ఉన్నది. మా బిడ్డ వేరే వారిని లవ్ మ్యారేజ్ చేసుకుందంటే మాకు పరువు పోతా ఉన్నది అంటూ కూడా వాళ్ళ జీవితాలను 20-25 సంవత్సరాలు పెంచినటువంటి పిల్లలను తమకు తామే చంపి వాళ్ళు జైళ్ళ పాలు కావడం, లేకపోతే వీళ్ళు కొట్టి చంపడము, వాళ్ళకు 25 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులకు శోకం కుదిరించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ దీని మీద అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, హోంశాఖ మంత్రులు కఠినమైనటువంటి శిక్షలు చేసుకోవాలా, ఇలా ఎవరైనా ప్రవర్తించాల మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా యూత్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి విషయం. అయితే దీనిపై మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా కంటెంట్ కనుక నచ్చితే నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చంద్రగుప్త. సైనింగ్ ఆఫ్, మీ ఉదయ్ కిరణ్.